హాయ్ ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణరామ్ నటించిన లేటెస్ట్ చిత్రం డెవిల్. ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎలా ఉంది, ఈ చిత్రం యొక్క మెయిన్ స్టోరీ ఏంటి, హైలైట్ ఏంటి, మైనస్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి మన నేతాజీ ఇండియాకి వస్తున్నట్లుగా ఒక కోడ్ రూపంలో తన ముఖ్య అనుచరుడైన త్రివర్ణకి పంపిస్తాడనమాట. అక్కడి నుంచి ఆ న్యూస్ నషేద అంటే సంయుక్త మీనన్ యొక్క పాత్ర అనమాట. తన యొక్క పాత్ర ఏంటంటే నేతాజీ సైన్యానికి సంబంధించిన అన్ని విషయాలు తన దగ్గర ఉంటుంది. తను ఎక్కడికి పంపించాలంటే అక్కడ పంపిస్తూ ఉంటుంది అనమాట. ఆ విషయాన్ని అంటే అన్ని విషయాలు తన దగ్గర ఉంది. నేతాజీ వస్తున్న విషయం కూడా తన దగ్గర ఉంది. ఆ కోడ్ ఏంటి అనేది బ్రిటిష్ వారికి తెలిసిపోతుంది. అందుకని నేతాజీ పంపించిన కోడ్ ఏంటో తెలుసుకోవడానికి డెవిల్ని పంపిస్తారనమాట. డెవిల్ అంటే కళ్యాణరామ్ యొక్క పాత్ర అనమాట. డెవిల్ వాళ్ళ దగ్గర ఏజెంట్గా వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఎలా పంపిస్తారంటే ఒక జమీందారి కూతురైన విజయ అనే అమ్మాయిని చంపేస్తారు. ఎవరు చంపేశారు ఏంటి అన్న దానిపై ఆ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ వంకతో ఇక్కడ పంపిస్తారనమాట. మెయిన్గా వాళ్ళు పంపించింది నషేద గురించి పూర్తిగా తెలుసుకొని నేతాజీని అరెస్ట్ చేయడానికి. ఈ క్రమంలో చాలా ట్విస్టులు ఉంటాయన్నమాట. వాస్తవంగా డెవిల్ వాళ్ళ దగ్గర ఎందుకు పనిచేస్తున్నాడు, అసలు డెవిల్ ఎవరు, త్రివర్ణ ఎవరు అనేది క్లియర్గా మనం సినిమా చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. త్రివర్ణ ఎవరో కాదు, నేతాజీ యొక్క ముఖ్య అనుచరుడు అనమాట. డెవిల్గా బ్రిటిష్ వారి దగ్గర పనిచేస్తూ నేతాజీకి సపోర్ట్గా ఉంటాడనమాట. ఇది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. సినిమాలో కొన్ని ట్విస్టులు చాలా బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా విజయ్ అనే అమ్మాయిని ఎవరు చంపేశారు వాటి గురించి ఇన్వెస్టిగేషనే సరిపోతుంది. సెకండ్ హాఫ్లో నషేద అలాగే త్రివర్ణ ఎవరు, నేతాజీని పట్టుకునే ప్రయత్నం ఏంటనేది సెకండ్ హాఫ్లో మొత్తం చూపించేస్తారనమాట. ఇక సినిమా ఎలా ఉంది టోటల్గా అన్న విషయానికి వస్తే ఎక్కడ కూడా మనకి పెద్దగా అంటే సెకండ్ హాఫ్లో 1-2 చోట్ల బోర్ కొట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ సినిమా మొత్తం చూడడానికి చాలా చాలా బాగుందని చెప్పాలి. ముఖ్యంగా త్రివర్ణ అనే పోలీస్ అంటే బ్రిటిష్ వారికి తెలియజేసేటప్పుడు షఫీ చెప్పే డైలాగ్స్ కానీ ఆ ఫైట్లో అసలు డైలాగులు వర్షాన్ని కురిపించేస్తాడనమాట నందమూరి కళ్యాణరామ్. డైలాగులు చెప్తూ ఆ ఫైట్ సీన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా మొత్తంలో ఆ సీనే హైలైట్ అనమాట. ఆ ఫైట్ సీను ఆ డైలాగ్సే చాలా హైలైట్గా ఉంటుందన్నమాట. సినిమా బాగుంది. ఇంకా కొన్ని చోట్ల 2-3 సీన్స్ హైలైట్ సీన్స్ ఉన్నట్లయితే చాలా బాగుండేది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. కళ్యాణరామ్ తన యొక్క నటనతో ప్రేక్షకులైతే చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకున్నాడు. బీజిఎం కూడా బాగుందనమాట. కొన్ని చోట్ల అయితే అస్సలు ఎక్సలెంట్ అనమాట, కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించింది. టోటల్గా బీజిఎం కూడా బాగుంది. టోటల్గా సినిమా ఎలా ఉంది అంటే బాగుంది, సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది డెవిల్ మూవీ. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.